హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఒక్కసారిగా వాతావరణం మారిపోయి ఆకాశంలో కారు చీకటి కమ్ముకుంది. మరో 3 రోజులు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ శాఖ. మరింత సమాచారం హరిత అందిస్తుంది. హరిత, ప్రస్తుత వెదర్ సంబంధించిన డీటెయిల్స్ ఎట్లా ఉన్నాయి? అంటే మనకి ఉపరితల ఆవర్తన ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద చాలా స్ట్రాంగ్గా ఉంది. అది మరో 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ ఈరోజు జారీ చేస్తూ రేపు ఎల్లుండి రెడ్ అలర్ట్ని ప్రకటించింది వాతావరణ శాఖ. సో ఈరోజు హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా తూర్పు, ఉత్తర, పశ్చిమ జిల్లాలను అలర్ట్ చేస్తూ వాతావరణ శాఖ అలర్ట్స్ని జారీ చేసింది. ప్రజెంట్ మనం చూడొచ్చు, గత అరగంట నుంచి ఆల్మోస్ట్ సిటీ జిహెచ్ఎంసీ లిమిట్స్లో ఉన్న అన్ని ఏరియాల్లో కూడా వర్షం కవర్ చేస్తూ వస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మనకి గాజుల రామారం, చందానగర్, అటు షేర్లింగంపల్లి ఆ ఏరియా వైపు నుంచి స్టార్ట్ అయిన వర్షాలు కంప్లీట్గా ఇప్పుడు అన్ని ఏరియాలను కూడా కవర్ చేస్తూ వస్తుంది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే గాజుల రామారం, కుబ్దుల్లాపూర్, అల్వాల్, కుక్కుడ్పల్లి, మూసాపేట్, చందానగర్, షేర్లింగంపల్లి, బండ్లగూడ, దాంతోపాటు జూబ్లీ హిల్స్, కార్వాన్, మెహదీపట్నం, అంబర్పేట్, మలక్పేట్, సరూర్ నగర్, ఎల్బీ నగర్ వంటి అన్ని ఏరియాలను, కాప్రా, మల్కాజ్గిరి, ఇట్లా అన్ని ఏరియాలను కవర్ చేస్తూ వస్తుంది. వాతావరణ శాఖ అలర్ట్స్ మేరకు ఈరోజు, రేపు, ఎల్లుండి దాదాపు 3-4 రోజులు కూడా వర్షాలు ఈ రోజులోనే ఉంటాయన్న అలర్ట్స్ అయితే వాతావరణ శాఖ జారీ చేసింది. ఉదయం నుంచి ఇప్పటి వరకు కనుక చూసుకుంటే ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో 7 సెంటీమీటర్ల భారీ వర్షం నమోదవగా మిగతా సూర్యాపేట కావచ్చు, మంచిర్యాల, ఖమ్మం, మహబూబాబాద్, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, ఇట్లా మెదక్ వంటి ఏరియాల్లో అయితే 3 సెంటీమీటర్ల నుంచి దాదాపు 5 సెంటీమీటర్ల వరకు కూడా మనకి మోస్తారు వర్షాలు నమోదైన సిచ్యువేషన్స్ చూస్తున్నాము. దాంతోపాటు సిటీ విషయానికి వద్దాం. సిటీలో కూడా చందానగర్, మూసాపేట్, కుకట్పల్లి, అల్వాల్, గాజుల రామారం, రామచంద్రపురం, సికింద్రాబాద్, గాజుల రామారం, కుబ్దుల్లాపూర్, మల్కాజ్గిరి, ఎల్బీ నగర్, కుకట్పల్లి, ఖైరతాబాద్ వంటి ఏరియాల్లో, రామచంద్రపురం, ఇట్లా అన్ని ఏరియాల్లో కూడా మనకి 2 సెంటీమీటర్ల నుంచి 3.6 సెంటీమీటర్ల మేర మోస్తారు వర్షాలు కురిసిన సందర్భాలు అయితే మనం చూసాము. ఆల్మోస్ట్ మనం చూసుకుంటే ఈ వర్షాలు మనకి దాదాపు వారం రోజుల సంధి కురుస్తున్నప్పటికీ కూడా ఈ రోజు మాత్రం ఆవర్తన ప్రభావంతో మొన్న రీసెంట్గా కురిసిన వారం కింద వర్షాలన్నీ కూడా మనకి అల్పపీడనం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా నిన్న ఇంటెన్సిటీ అంటే ఆవర్తన ప్రభావంతో ఈ ఇంటెన్సిటీ ఏర్పడిందనేసి చెప్తున్నారు. సిటీ మొత్తం కూడా మనకి వర్షాలు కుడుతున్న సిచ్యువేషన్స్ అయితే మనం ప్రజెంట్ అయితే చూస్తున్నాము. సిటీ అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్స్. ఎందుకంటే సిటీలో కాస్త చినుకు పడితేనే ట్రాఫిక్ జామ్స్ ఎక్కువగా ఉంటాయి. అట్లాగే వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ నిలిచిపోయి వాటర్ స్టాగ్నేట్ అయ్యి కంప్లీట్గా వాటర్ నాలాల్లోకి కానీ లేదంటే డ్రైనేజ్లోకి పోని సిచ్యువేషన్ మనకి సిటీ వ్యాప్తంగా కూడా ఉంది. దాదాపు 300 వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయి సిటీ మొత్తం కూడా. ఎక్కడికక్కడ 2 సెంటీమీటర్లు 3 సెంటీమీటర్ల వర్షం అని చెప్పుకుంటున్నాం మోస్తారు వర్షాలని, కానీ ఎక్కడికక్కడ వాటర్ అరగంట నుంచి కంటిన్యూస్గా కురుస్తున్న వర్షంతో ఎక్కడికక్కడ వాటర్ నిలిచిపోవడంతో వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా కదులుతూ ఉంది. సో వెహికల్ మూవ్మెంట్ చాలా స్లోగా కదులుతుండడంతో చాలా ఏరియాల్లో మనకు ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్స్ అయితే చాలా ఉన్నాయి యశోద. సో మెయిన్ జంక్షన్స్ మనం చూసుకుందాం. హైటెక్ సిటీ కావచ్చు, అట్లాగే పటాన్ చెరువు, షేర్లింగంపల్లి, ఇట్లా చాలా ఏరియాల్లో కూడా మనకి ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్స్ అయితే మనకు నెలకొన్నాయి. సో ఖైరతాబాద్, అల్వాల్, అట్లాగే మనకి సికింద్రాబాద్, పంజాగుట్ట, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, నార్సింగి, ఇట్లా మనం కొన్ని ఏరియాలు కనుక చూసుకుంటే మనకి మిగతా కొన్ని ఏరియాల్లో చాలా వరకు మనకి ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. లక్డికాపూల్ కావచ్చు, కోటి, ఇట్లాంటి ఏరియాల్లో కూడా మనకి ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్స్ చాలా వరకు ఉన్నాయి. సో ముఖ్యంగా వాహనదారులు ఎస్పెషల్లీ మనకి ఈ టైం కనుక చూసుకుంటే యశోద, ఆఫీస్ల నుంచి ఇళ్లకు వెళ్ళే టైం అంటే ఆఫీస్లు కరెక్ట్గా వదిలే టైంలో వర్షం అందుకుంది. 5 గంటల తర్వాత దాదాపు మనకి సిటీ అవుట్స్కట్స్ నుంచి అందుకున్న ఈ వర్షం సిటీ వ్యాప్తంగా కూడా విస్తరించింది. ఈ వర్షమే ఇదే రేంజ్లో మరో గంట పాటు ఉంటుందన్న అలర్ట్స్ని కూడా వాతావరణ శాఖ అధికారులు మనకు రీసెంట్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ విషయంలో మనకి తెలపడం జరిగింది. లేటెస్ట్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ కనుక చూసుకుంటే దాదాపు ఈరోజు నైట్ సాయంత్రానికి కూడా హైదరాబాద్ సిటీయే కాదు రాష్ట్రంలోని తూర్పు జిల్లాల్లో కూడా రెయిన్స్ ఉన్నాయన్న అలర్ట్స్ కూడా వాతావరణ శాఖ అధికారులు మనకి చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే మనం చూస్తున్నాము. సో ఓవరాల్గా చూసుకుంటే
మనకి రాష్ట్రంలో ఈరోజు రేపు ఎల్లుండి దాదాపు ఇంకో 2-3 రోజులు మనకి వర్షాలు ఇట్లాగే ఉంటాయనే అలర్ట్స్ అయితే ఉంది. 3 రోజుల పాటు మనకి ఇప్పటికే వారం రోజుల సందే వస్తున్న వర్షాలకే రాష్ట్రంలోని ప్రాజెక్టులోకి వరద నీరు చేరి ప్రాజెక్టులంతా కూడా జలకల సంతరించుకున్నాయి. ప్రాజెక్టులంతా నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్స్ మాత్రం చేరుకున్న సిచ్యువేషన్స్. వరద నీటిని కిందికి అంటే గేట్లను కొంచెం ఎత్తివేసి కిందికి వదులుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చాలా ప్రాజెక్ట్ విషయాల్లో వింటున్నాము. సో సీజన్ లేట్ అయింది, కానీ ఆల్మోస్ట్ జూన్లో మనకి సీజన్ లేట్ అయినప్పటికీ కూడా జూన్లో ఋతుపవనాలు లేట్గా ఆలస్యంగా రావడం, ఆ తర్వాత వర్షాలు కురుస్తున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే మాత్రం జూన్లో మనకి 50% లోటు ఏదైతే వర్షపాతం ఉందో ఆ వర్షపాతం లోటుని రీసెంట్గా కురిసిన వర్షాలు తీర్చాయనేసి చెప్పొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడైతే ఏవైతే ఆవర్తన ప్రభావంతో వర్షాలు ఉన్నాయన్న అలర్ట్స్ అందించిందో వాతావరణ శాఖ, ఈ వర్షాలు ఈ వారం రోజుల పాటు కురిసే వర్షాలు మాత్రం జూలై నెలలో ఎక్సెస్ రెయిన్స్ పడడానికి అవకాశాలు ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎస్పెషల్లీ ప్రజెంట్ ఇప్పుడు అందుకున్న వర్షం అయితే దాదాపు జిహెచ్ఎంసీ అన్ని లిమిట్స్ని టచ్ చేసింది. ఇంకో గంట పాటు కూడా రెయిన్ ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు డిఆర్ఎఫ్ బృందాలు కూడా ఆల్మోస్ట్ ఫీల్డ్లోనే ఉన్నాయి. మరో గంట పాటు కూడా నిజంగా అవసరమైతే అత్యవసర సమయంలోనే బయటికి వెళ్ళాలన్న సూచనలు కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేశారు. అట్లాగే వాటర్ నిలిచి ఉన్న చోట పబ్లిక్ కూడా అప్రమత్తంగా ఉండాలి. నడవడం కానీ బైక్స్ని తీసుకెళ్ళి దాంట్లో స్టాండ్స్ చేయడం, అంటే అత్యవసర సమయంలో బయటికి వెళ్తున్న వాళ్ళు కూడా చాలా వరకు ప్రికాషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు నిలిచి ఉన్న చోట కాస్త చూసుకొని వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంది. బయటికి వెళ్ళిన వాళ్ళు ఎంత లేదన్నా అంటే రెయిన్ కోట్స్ కావచ్చు, లేదంటే గొడుగుల సహాయంతో బయటికి వెళ్తున్నప్పటికీ కూడా వర్షం కంప్లీట్గా మనం తడిచే సిచ్యువేషన్స్ మనకు బయట నెలకొంది. దాంతోపాటు ఉరుములు మెరుపులో వర్షాలు కూడా ఆల్మోస్ట్ మనం కవర్ చేస్తున్న సిచ్యువేషన్సే మనకి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు కనిపిస్తున్న సిచ్యువేషన్స్. సో షేర్లింగంపల్లి కావచ్చు, కుబ్దుల్లాపూర్, హైత్నగర్, అంటే హైత్నగర్ నుంచి మొదలుకొంటే ఆల్మోస్ట్ మనల్ని హైటెక్ సిటీ వరకు కూడా ఈ వర్షాలు కవర్ చేస్తున్న సిచ్యువేషన్స్ మనకు చూస్తున్నాము. దాదాపు అన్ని ఏరియాలను కూడా ఉరుముల మెరుపుల వర్షాలు అయితే కవర్ చేస్తున్నాయి. సో మొత్తానికైతే మనకి ప్రజెంట్ ఇప్పుడు చూస్తున్న ప్రకారం అబ్దుల్లాపూర్ మెట్లో కూడా భారీ వర్షం నమోదవుతుంది. మీర్పేట్ పరిసర ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తున్న సిచ్యువేషన్స్. దాంతోపాటు అంబులెన్స్ కూడా చాలా ఏరియాల్లో, అంటే ఎక్కువగా ట్రాఫిక్ ఉన్న ఏరియాల్లో మాత్రం మనకి అంబులెన్స్ కూడా స్ట్రక్ అయిన సిచ్యువేషన్స్. సో మొత్తానికి చాదర్ఘట్, హైదరాబాద్లోని చంద్రన్గుట్ట, అంటే ఓల్డ్ సిటీ విషయానికి వస్తే చంద్రన్గుట్ట, ఫలక్నామా, షాలిబండ, ఛత్రినక తదితర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదవుతున్నట్టు కూడా మనకు లేటెస్ట్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ చెప్తున్నాయి. అట్లాగే నిజాంపేట్, కేపీహెచ్బి నిజాంపేట్ ఏరియాలోకి వస్తే మూసాపేట్లో కూడా భారీ వర్షం నమోదవుతుంది. హైత్నగర్, కుంట్లూరులో కూడా వర్షం నమోదవుతుందన్న ఇన్ఫర్మేషన్ మనకు అందుతుంది. ఉరుముల మెరుపుల వర్షాలు చాలా వరకు చాలా ఏరియాల్లో భయాందోళనకర పరిస్థితుల్లో మాత్రం ఈ ఉరుముల మెరుపుల వర్షాలు కురుస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి వన్స్ ఉరిమిందంటే పక్కనున్న వాళ్ళు చెవులు మూసుకునే సిచ్యువేషన్స్, అంటే చాలా పెద్దగా ఉరుముతున్న సిచ్యువేషన్స్ మనం హైదరాబాద్లో చాలా ఏరియాల్లో చూస్తున్నాం. ఈ ఉరుముల మెరుపుల వర్షానికి పాత బస్తీలో విద్యుత్ అంతరాయం కూడా ఏర్పడింది. అంటే ఈ వర్షం ఇలాగే కంటిన్యూ అవుతే ఒక 1 అవర్ పాటు చాలా ఏరియాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి పబ్లిక్ అప్రమత్తంగా ఉండి ఎలక్ట్రిసిటీ ఏదైతే హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయో వాటిని కాంటాక్ట్ చేయాల్సిందిగా ఇప్పటికే ఎలక్ట్రిసిటీ అధికారులు కూడా మనకి సమాచారం అందిస్తున్న సిచ్యువేషన్స్ మనకున్నాయి. అట్లాగే దిల్షుక్ నగర్ ఏరియా చాలా పెద్ద ఏరియా, చాలా ఏరియాలకి కనెక్టివిటీ ఉంటుంది. దిల్షుక్ నగర్ నుంచి టువర్డ్స్ మనకి హైత్ నగర్, రామోజీ ఫిలిం సిటీ, అబ్దుల్లాపూర్ మెట్టు వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉంటాయి. దాంతోపాటు ఎల్బీ నగర్ కూడా చాలా బిగ్గెస్ట్ జంక్షన్. అక్కడ నుంచి మనకి బిఎన్ రెడ్డి కావచ్చు, మనకి యాంజాల్ కావచ్చు, అట్లాగే ఇబ్రహీంపట్నం అక్కడి వరకు కూడా వెళ్ళే కనెక్టివిటీ ఉంటుంది. ఇటువైపు చూసుకుంటే నాగోల్, ఉప్పల్, ఎల్బీ నగర్ నుంచి లెఫ్ట్ సైడ్ కూడా చూసుకుంటే అన్ని ఏరియాలను వర్షం కవర్ చేస్తుంది. కాబట్టి ట్రాఫిక్ చాలా వరకు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. బయటికి వెళ్ళిన వాళ్ళు అరగంటలో వెళ్ళిన వాళ్లకు 2 గంటల సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. మామూలుగా అయితే డబుల్ తీసుకుంటుంది టైం, అంటే అరగంటలో వెళ్ళే వాళ్ళకి 1 అవర్ సమయం పట్టే అవకాశాలు ఉంటాయి చినుకుపాటి వర్షం పడితే. కానీ మనం చూస్తున్నాము గత 1 అవర్ నుంచి కంటిన్యూస్గా, అంటే ఎడతెరిపి లేని వర్షం అని చెప్పుకోవచ్చు. ఈ ఎడతెరిపి లేని వర్షంతో మాత్రం కంటిన్యూస్గా రెయిన్ అనేది చాలా
సింపుల్గా అంటే ఉదయం నుంచి మనకి ఒకసారి వర్షం పడుతుంది, మరో టైంలో ఎలుస్తుంది, మరో టైంలో కొంత వేడి వాతావరణంని గమనించాము, స్వెట్టి కండిషన్ని కూడా చూసాము. దాంతోపాటు ఉక్కపోత వాతావరణం ఉంటూనే కాస్త చిరుజల్లులు చాలా ఏరియాలను పలకరించిపోయింది. కానీ సాయంత్రం వేళల్లో ఒక్కసారిగా మేఘావృతమైన వాతావరణం ఏర్పడి కంప్లీట్గా జిహెచ్ఎంసీ అన్ని లిమిట్స్ని కూడా కవర్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున అంటే మోస్తారు నుంచి భారీ వర్షాలని చెప్పొచ్చు చాలా ఏరియాలను కవర్ చేస్తూ కూడా మనకి వర్షాలు పడుతున్న సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ముఖ్యంగా కేపీహెచ్పి ఏరియాలో అయితే మెట్రో స్టేషన్ సమీపంలో జాతీయ రహదారి ఏదైతే ఉందో నేషనల్ హైవే వర్షపు నీటితో ఒక ప్రవాహంలా మారిందన్న ఇన్ఫర్మేషన్ కూడా మనకుంది. దాంతోపాటు ఓల్డ్ సిటీని కూడా వర్షం కవర్ చేసింది. సో మీర్పేట్ ఏరియాల్లో కావచ్చు, ఇక్కడ సిటీ సెంట్రల్ విషయానికి వస్తే మాత్రం నారాయణగూడ, బషీర్బాగ్, హ్యాబిట్స్, కోటి తదితర ప్రాంతాల్లో అన్ని ఏరియాలను కూడా కవర్ చేస్తూ వర్షం కురుస్తున్న సిచ్యువేషన్స్. అట్లాగే చైతన్యపురి కావచ్చు, దిల్షుఖ్నగర్, చంపాపేట్ ఈ ఏరియాల్లో కూడా ఉరుముల మెరుపుల వర్షం కురుస్తుంది. ఎల్బీ నగర్ ప్రాంతంలో ఇప్పుడైతే నేనైతే చెప్పానో ఎల్బీ నగర్ ప్రాంతంలో కూడా చాలా భారీ ఎత్తున వర్షం కురుస్తున్న సిచ్యువేషన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. మనకి ఎప్పటికప్పుడు లైవ్ అప్డేట్స్ ద్వారా మనం వింటున్నాము, చూస్తున్నాము. అట్లాగే వాతావరణ శాఖ అధికారి కూడా మనకు అలర్ట్స్ని జారీ చేసింది. దాంతోపాటు తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ఏ ఏరియాల్లో ఎంత వర్షపాతం నమోదవుతుంది, సో గంటకు 2 గంటలకి మనకి బులెటిన్ రిలీజ్ చేస్తున్న సిచ్యువేషన్స్ చూస్తున్నాము. పటాన్ చెరు, రామచంద్రపురం, అమీన్పూర్ బీచ్, కేపీహెచ్పి తదితర ప్రాంతాల్లో కూడా మనకి వర్షాలు నమోదవుతున్నాయి. అట్లాగే అల్వాల్, షామీర్పేట్, జవహర్ లాల్ నగర్ ప్రాంతంలో కూడా వర్షం నమోదవుతున్న సిచ్యువేషన్స్. ఇక బోడుప్పల్, ఫిర్జాదిగూడ ఇటువైపు టువర్డ్స్ మనకి ఈస్ట్ సైడ్ చూసుకుంటే బోడుప్పల్, ఫిర్జాదిగూడ, ఉప్పల్, ఓయూ ప్రాంతాల్లో కూడా వర్షం నమోదవుతున్న సిచ్యువేషన్. మలక్పేట్, దిల్షుఖ్నగర్, కొత్తపేట్ పరిసర ప్రాంతాల్లో అన్ని ఏరియాలను ఆల్మోస్ట్ ఆల్ మెహదీపట్నం, మాసప్ ట్యాంక్, నాలానగర్, టోలీచౌకి, ఆసిఫ్గూడ అంటే ఈ అన్ని ఏరియాలను కూడా వర్షం కవర్ చేస్తూ చాలా ఏరియాల్లో ఇక టోలీచౌకి విషయానికి వస్తే అట్లాగే మనకి దర్గా విషయానికి వస్తే మాత్రం చాలా ఇళ్ళల్లోకి నీళ్లు చేరి జనాలు ఇబ్బందులు పడడం, అట్లాగే వాహనదారులు కూడా మోకాళ్ళలోతు నీళ్లు చేరడంతో వాహనదారులు కూడా ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్. కొన్ని ఏరియాల్లోనైతే ముఖ్యంగా చూసుకుంటే 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు ఈ వర్షానికి బైక్ రిపేర్స్ కావచ్చు, లేదంటే వెహికల్ 4 వీలర్స్ కూడా రిపేర్స్ అయ్యే సిచ్యువేషన్స్. అంటే ఇంజన్లోకి నీళ్లు పోవడం కానీ ఇట్లా ఎక్కువగా ఉన్న వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వెహికల్స్ కనుక వెళ్తే వెహికల్స్ కంప్లీట్గా స్ట్రక్ అయ్యే సిచ్యువేషన్స్ కూడా సిటీలో ఉంది. కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ మనకి వర్షాలు పడుతున్నప్పుడు అది కూడా ఎక్కువగా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉన్నప్పుడు చాలా అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళొద్దు అన్న సూచనలు కూడా వాతావరణ శాఖ అధికారులు జారీ చేస్తున్నారు. ప్రజెంట్ కాస్త ఒక్కొక్కసారి ఇంటెన్సిటీ స్పెల్స్ ఎక్కువగా పడుతున్నప్పటికీ కూడా కొన్నిసార్లు మనకి తేలికపాటి వర్షాలు, తేలికపాటి జల్లులు చూసాము. కానీ ఈరోజు హైదరాబాద్లో చూస్తున్న వర్షం అయితే మోస్తారు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్న సిచ్యువేషన్స్ జిహెచ్ఎంసీ అన్ని లిమిట్స్లో కూడా మనకు కనిపిస్తుంది. ఇప్పుడే కాదు, ఈ రోజు రాత్రికి కూడా వర్షం ఉంది. ఈ 3 రోజుల పాటు హైదరాబాద్తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెడ్ అలర్ట్ ప్రకటించింది. రేపు, ఎల్లుండి, ఆవలెల్లుండి అంటే 3 రోజుల పాటు 25, 26, 27వ తేదీల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు జిల్లాలు, వరంగల్, ఎస్పెషల్లీ వరంగల్, సూర్యాపేట అట్లాగే ఈ ఏరియాలనైతే ముఖ్యంగా నల్గొండ జిల్లాలను మాత్రం హై అలర్ట్ ప్రకటించింది. ఆయా జిల్లాలు అప్రమత్తంగా ఉండాలి. జిల్లా వాసులు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్ళొద్దు. ఐఎండీ అప్డేట్స్ని కూడా ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలి. దాంతోపాటు ఉత్తర జిల్లాలు, నిజామాబాద్ కావచ్చు, ఇట్లాంటి అంటే ఉత్తర జిల్లాలను కూడా అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. పశ్చిమ జిల్లాలను కూడా అలర్ట్ చేసింది. దాదాపు మన సెంట్రల్ దక్షిణ జిల్లాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు 31 జిల్లాలు కూడా హై అలర్ట్ ప్రకటిస్తూ వాతావరణ శాఖ అధికారులు మనకి హెచ్చరికల్ని జారీ చేసింది. ఈ 4 రోజుల పాటు రెడ్ అలర్ట్లో రాష్ట్రం ఉంటుంది. కాబట్టి ఇప్పటికే విపత్తు శాఖను కావచ్చు, గవర్నమెంట్కి కూడా అధికారులు ఆదేశాలను జారీ చేశారు. అంటే ఎట్లా ఉండాలి అంటే రెడ్ అలర్ట్ ప్రకటించినప్పుడు ఫ్లడ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో నీటి ద్వారా డ్యామేజ్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మొన్నటి వరకు కురిసిన వర్షాలు కాస్త రైతన్నలకి తీపి కబురే అని చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు కురవబోయే వర్షాలు, ఈ 4 రోజుల్లో కురవబోయే వర్షాలు మాత్రం పంట నష్టాన్ని బాగా తెచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నీళ్లు ఎక్కువగా నిలిస్తే మాత్రం పంట పొలాల్లో ఆ నీటిని ఎక్కువగా తోడి పక్కకు వేసే అవకాశం అంటే
తేవడి వేయాలన్న అలర్ట్స్ కూడా ఉంది. సో ఫ్రైడే ఆల్మోస్ట్ వారానికి 2 సార్లు అగ్రికల్చర్కి సంబంధించిన బులెటిన్ కూడా వాతావరణ శాఖ రిలీజ్ చేస్తుంది. ఆ బులెటిన్ని సో రైతన్నలు కూడా ఫాలో అయ్యి దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందన్న అలర్ట్స్ కూడా వాతావరణ శాఖ జారీ చేసింది. ఇక స్కూళ్ళ విషయాల్లో మాత్రం గవర్నమెంట్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఎందుకంటే రెడ్ అలర్ట్ రీసెంట్గా మనకి భారీ నుంచి అతి భారీ అత్యంత భారీ వర్షాలు నమోదైన సిచ్యువేషన్ చూసాం. ఇప్పటి వరకు ఉన్న లోటును కూడా ఈ మొన్నటి వరకు కురిసిన వర్షాలు తీర్చేశాయి. కానీ ఇప్పుడు కురిసే వర్షాలు మాత్రం జూలై నెలలో ఎక్సెస్ రెయిన్స్ అనే చెప్పొచ్చు. ఈ 4 రోజుల పాటు మొన్న ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో దానికంటే కూడా ప్రజెంట్ ఏదైతే ఈ రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏదైతే ఏర్పడే అవకాశాలు ఉన్నాయో దాని ఇంటెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా, వాయుగుండంగా, తీవ్ర వాయుగుండంగా ఈ ప్రాసెస్లో అంటే ఈ స్టేటస్లు అన్నీ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి ఈ అల్పపీడన ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద ఎక్కువగా ఉంది. కాబట్టి హై అలర్ట్ అనే చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల పాటు చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ప్రాజెక్టులకు దిగువగా ఉన్న వాళ్ళు కావచ్చు, సో నదీ నాళాలకి పొంగిపోతున్న నదీ నాళాలకి వాగులు వంకలు పొంగిపోతున్న చుట్టుపక్కల గ్రామాలు కావచ్చు, చాలా వరకు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. రాత్రి టైంలో కూడా భయంతో ఉండాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఐఎండీ అప్డేట్ ఫాలో అవుతూ దానికి తగ్గ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే సో ఇప్పటికే మనకి గండిపేట, హిమాయత్ సాగర్ నిండడంతో 2 గేట్లు వదిలి దిగువకు నీళ్లను వదులుతున్నారు. సో వాటి మూసి పరివాహిక ప్రాంతాల్లో నివసించే వాళ్ళు కూడా ఈ అలర్ట్స్ మేరకు చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు రిలేటివ్స్ ఇంట్లల్లో కానీ లేదంటే దోస్తుల ఇళ్ళల్లో కానీ వెళ్ళడం సేఫెస్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కురుస్తున్న వర్షాలు ఎక్కువగా సాయంత్రం టైంలో, దాంతోపాటు రాత్రి టైంలో కూడా ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్కి ఈరోజు ఆరెంజ్ అలర్ట్ ఉన్నప్పటికీ కూడా రేపు ఎల్లుండి రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు, అత్యంత భారీ వర్షాలు కొన్ని సందర్భాల్లో కొన్ని చోట్ల నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. సో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా రేపు ఎల్లుండి హై అలర్టే ఉంది. సో కాబట్టి హైదరాబాద్ వాసులు ముఖ్యంగా వాటర్ స్టాగింగ్ పాయింట్స్ దగ్గర నిల్చోకపోవడం, అట్లాగే చెట్ల దగ్గర వెహికల్స్ని పార్కింగ్ చేయకుండా ఉండడమే బెటర్ అనేసి సూచిస్తున్నారు అధికారులు. దాంతోపాటు ఏవైతే హోర్డింగ్స్ ఉంటాయో హోర్డింగ్స్ కూడా ఈ గాలి వేగానికి, ఈదురుగాలులు ఏవైతే వీస్తున్నాయో ఆ గాలి వేగానికి పడిపోయే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయి. వాటర్ నిలిచి ఉన్న చోట నడుస్తుంటే వాటర్ ఫ్లోకి మనం పడిపోయే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ వాటర్ ఫ్లో మననే కాదు వెహికల్స్ని కూడా అంటే వాటి నీళ్ళ ప్రవాహానికి కొట్టుకుపోయే సిచ్యువేషన్ని కూడా క్రియేట్ చేస్తాయి. కాబట్టి నీళ్లు నిలిచి ఉన్న చోట కావచ్చు, ఒకవేళ డ్రైనేజ్ క్యాప్స్ కనుక ఓపెన్ చేసి ఉంటే దాంట్లకి వెళ్ళిపోవడం, ఇట్లాంటివి కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇక ఫ్లోటింగ్ వాటర్ అంటే ప్రవహిస్తున్న నీళ్ళల్లోకి మనం వెళ్తే కనుక ఖచ్చితంగా జారిపడి కొట్టుకుపోయే ప్రమాదాలు కూడా ఎక్కువగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో మనం చాలా వరకు చూసాం. హైదరాబాద్లో హెవీ రెయిన్స్ వచ్చినప్పుడు బోట్స్ వేసుకొని కొన్ని ఏరియాలలోకి వెళ్ళి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేసిన సందర్భాలు కూడా చాలా వరకు మనం చూసాము. సో హైదరాబాద్కి కూడా రెడ్ అలర్ట్ ఉంది. కాబట్టి ఈ 2 రోజుల పాటు హైదరాబాద్ వాసులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు, అట్లాగే మూసి పరివాహిక ప్రాంతాల ప్రజలు వీళ్ళు మాత్రం చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ 2 రోజుల పాటు ఎప్పటికప్పుడు ఐఎండీ అప్డేట్స్ని ఫాలో అవుతూ నిర్ణయాలు తీసుకోవాలి. ఇక వర్షం పడుతున్న టైంలో ఎంత అత్యవసరమైన మరీ ఎమర్జెన్సీ టైం అనుకుంటే కనుక బయటికి వెళ్ళాలి. ఎమర్జెన్సీ లేకపోతే కనుక బయటికి వెళ్ళకపోవడమే బెటర్ అనేసి కూడా అధికారులు సూచిస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే వర్షం కురుస్తుందో ఆ వర్షం సిటీ అంతా కవర్ చేస్తుందని చెప్పాను కదా యశోద. మరో గంట పాటు ఈ వర్షం కంటిన్యూగా ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కాస్త తగ్గే అవకాశాలు ఉన్నప్పటికీ కూడా సిటీ అంతా కూడా మనకు ట్రాఫిక్ జామ్ అయిన సిచ్యువేషన్స్ చాలా వరకు కనిపిస్తున్నాయి. ప్రతి ఏరియా హైత్నగర్తో మొదలు పెడితే మనకి హైటెక్ సిటీ వరకు కూడా ట్రాఫిక్ జామ్స్ ఉన్నాయి. అరగంటలో వెళ్ళే వాళ్ళు ఖచ్చితంగా 1.5 నుంచి 2 గంటలు పట్టే సమయం ఉంది. కాబట్టి కాస్త లేట్ అయినా సరే ఇంటికి వెళ్ళడం, కాస్త వేచి చూచి వర్షం తగ్గిన తర్వాతనే ఇంటికి వెళ్లాల్సిందిగా కూడా వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేశారు. జిహెచ్ఎంసీ కావచ్చు, ఎన్డీఆర్ బృందాలు కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ అందరూ బయట ఉన్నప్పటికీ కూడా వర్షాన్ని ఆపే అంటే ఎవరికి ఉండదు. కాబట్టి వర్షం తగ్గినాకనే బయటికి వెళ్లాల్సిందిగా కూడా అధికారులు సూచిస్తున్న మేరకు మనం కూడా ఐఎండీ అప్డేట్స్ని ఫాలో అవ్వాల్సిందిగా కూడా లేటెస్ట్ ఫోర్కాస్ట్ అప్డేట్స్ చెప్తున్నాయి. మరో గంట పాటు సిటీని అంతా కూడా వర్షం ఇలాగే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ తర్వాత మాత్రం కాస్త తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. యశోద, ఇది వాతావరణానికి సంబంధించిన లేటెస్ట్ ఫోర్కాస్ట్. యశోద, ఓవర్ టు యూ. ఎస్, థ్యాంక్ యూ హరిత.